చంద్రబాబు మోసానికి చంద్రబాబు మోసానికి చంద్రబాబు మోసానికి చంద్రబాబు మోసానికి చంద్రబాబు మోసానికి నిరుద్యోగ వృత్తి ఇస్తారని మోసపుచ్చిన చంద్రబాబు నశించాలి. నిరుద్యోగ వృత్తి ఇస్తారని మోసం చేసిన చంద్రబాబు, మహిళలకు 18,000 ఇస్తారని మోసం చేసిన చంద్రబాబు, విక్రమ్ రెడ్డి గారి నాయకత్వం, విక్రమ్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్ జై జగన్. అలా అందరూ రాష్ట్ర ఖజానాన్ని బతుకున్న కూటమి ప్రభుత్వం, హామీ ఇచ్చి ఎప్పటికీ కూటమి ప్రభుత్వం, హామీ ఇచ్చి ఎప్పటికీ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు మధ్యానికి 2 ఏళ్ళు, చంద్రబాబు మధ్యానికి, చంద్రబాబు నాణ్యమైన మధ్యానికి, చంద్రబాబు నాణ్యమైన మధ్యానికి. దీనికి ఎంత మళ్ళీ ఈ డబ్బు అంతా రిటర్న్ ఎవరో ఒకరు కట్టాలి కదా, ఏ విధంగా చేస్తారు అంటే, నేను ఇక్కడ ఎకరాకి 10 కోట్లకు అమ్ముతాను అని చెప్పినారు. అంటే మన అందరు చెవిలో పువ్వు పెట్టినట్టే. వైజాగ్ లో మాత్రం ఒక ఎకరా 99 పైసలకి ఇస్తున్నారు. విజయవాడలో మాత్రం ఒక ఎకరా తీసుకోవాలంటే 10 కోట్లు. ఎవరు నమ్ముతారు? మీకు ఎవరన్నా అడిగితే 99 పైసలు ఒక ఎకరా దొరికితే అక్కడ కొంటారా? లేకపోతే ఒక ఎకరా 10 కోట్లు పెట్టి అమరావతిలో కొంటారు? అంతే కదా. ఈ విధంగా 3.5 లక్షల కోట్లు అప్పు చేసి ఇంకా 2 సంవత్సరాలు పోయిన తర్వాత 7 లక్షల కోట్లు అవుతుంది. ఈ అప్పు అంతా ఎవరు తీర్చాలి? మీరు కాదు, మీ పిల్లలు కాదు, మీ మనవులు కూడా తీర్చలేదు. ఈ విధంగా అప్పు చేసి ప్రజలందరినీ ఎంతో విధంగా అభివృద్ధి వచ్చిందని చెప్పేసి చెప్తూ యువత కాదు, మహిళ కాదు, రైతు కాదు, ఎవరిని పట్టుకున్నా కానీ అందరి జీవితం ఇబ్బంది అయిపోయి చేసిన తర్వాత మనం అందరం ఏం తెలపాలని చెప్పట్లే కదా. ఎందుకంటే మీరు సోషల్ మీడియా పోస్ట్ లో పెట్టినారంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉండే, ఎవరన్నా గట్టిగా మాట్లాడితే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుండే, ఎవరన్నా ఇంకా ఎక్కువగా మాట్లాడితే వాళ్ళ స్థలాలు కానీ ఇట్లు కానీ కొట్లు కానీ ఏదో ఒకటి కొడతా ఉండే. ఇంకా 2 సంవత్సరాలు అయిపోయింది. మనకు ఉండేది ఇంకా మిగతా ఓన్లీ 2 మార్గాలు. ఒకటి, మూట కట్టుకొని రాష్ట్రం అన్నా వదిలిపోవాలి. ఎందుకంటే ఈ అప్పు కట్టాలంటే మన వల్ల కాదు. ఒక ప్రాంతంలోనే దాదాపు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు పెట్టే బదులు మిగతా ప్రాంతాలంతా కొంత డబ్బులు ఇస్తే, మన ఆత్మకూరికే ఒక 300 కోట్లు ఇస్తే, దాని తర్వాత ఇక్కడ కాల్ చేసిన టీడీపీ నాయకుల దగ్గర నుంచి ఒక 300 కోట్లు ఇస్తే ఈ ఆత్మకూరు అంతా బాగుపడుతుంది. లేకపోతే రెండో మార్గం, ఈ అన్యాయం తరఫున ఇంకా మనం పోరాటం చేసి ప్రజలందరికీ నిజమైన పరిస్థితి తెలిపితేనే మళ్ళీ ప్రజల మనసులో ఎక్కి ఈయన చేసే తప్పుడు శాస్త్రాలంతా బయటపెట్టి రాబోయే రోజుల్లో ఈ అన్యాయం తరఫున గట్టిగా పోరాటం చేస్తే అప్పుడు మళ్ళీ మనం ఈ ప్రాంతంలో ఉండేదానికి అవకాశం ఉంటుంది. అందుకు జగనన్న ఇంకా టైం లేదు, 2 సంవత్సరాలు అయిపోయింది. అందరు అనుకుంటుంటారు ఏందా ప్రతిరోజు ఒక ప్రోగ్రాం పెట్టినారంటే ఈ అన్యాయం ఇంత తీవ్రంగా జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ మళ్ళీ కలిసి బయటకు వచ్చి పోరాటం చేయకపోతే మాత్రం మన రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్పేసి గమనించి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అందరికీ చేతులెత్తి దండం పెడుతూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఇంత వానైనా కానీ అందరూ మెచ్చి ప్రజలందరికీ తెలియపరిచేటట్టు చేసినందుకు మీ అందరికీ మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాను.